అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను ప్రోసో మిల్లెట్స్తో చక్కెర పొంగలి తయారు చేస్తున్నాను. సాధారణంగా చక్కెర పొంగల్ని రెండు రకాలుగా తయారు చేస్తారు. పాలు పోసి ఒకటి, రెండోది పాలు పోయకుండాను. ఈరోజు నేను చేస్తున్నది పాలు పోయకుండా. ముందుగా అరకప్పు ప్రోసో మిల్లెట్స్, పావు కప్పు పెసరపప్పు తీసుకుని రెండింటిని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 2.5 కప్పుల నీళ్లు పోసి ఉడకబెట్టాను. ఇదిగో ఉడికాక ఇలా ఉంది. ఇలా వేడిగా ఉండగానే దీన్ని ఒకసారి గరిటెతో ఇనిపేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. ఇది మెత్తగా ఉండాలి, అలా అని పేస్ట్ అయిపోకూడదు. ఈ మిల్లెట్స్ పెసరపప్పు మెత్తగా అయ్యాక దీంట్లో అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను. బాగా తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 చెంచాలు బెల్లాన్ని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టండి. చక్కెర పొంగల్ కోసం ఈరోజు నేను పావు కప్పు నెయ్యి వాడుతున్నాను. ఈ పావు కప్పు నెయ్యిలోంచి 2-3 చెంచాలు నెయ్యి ముందుగా ఒక ప్యాన్లో వేసి వేడి చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. వీటిని బ్లాక్ రేజిన్స్ అంటారు. మీరు గోల్డెన్ రేజిన్స్ కానీ బ్లాక్ రేజిన్స్ కానీ ఏవైనా వాడచ్చు. నెయ్యి కాగాక ఈ 2 నేతిలో వేసి వేయించండి. కొంచెం దోరగా వచ్చే వరకు వేయిస్తే బాగుంటుంది. జీడిపప్పులు సగం వేగాక అప్పుడు ద్రాక్ష పళ్ళు వేసుకుంటే మంచిది. కానీ నేను పొరపాటున ఒకసారిగా వేసేసాను 2 కలిపి. అయినా పర్వాలేదులేండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కేర్ఫుల్గా వేయిస్తాను. జీడిపప్పు, ఎండు ద్రాక్ష దోరగా వేగాక బెల్లం కలిపి ఉంచుకున్న మిల్లెట్స్, పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసేయండి. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వీడియో చూశాక లైక్ చేసి షేర్ చేసుకుంటున్నందుకు మరింత ధన్యవాదాలు. నా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ కామెంట్స్, సజెషన్స్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. అరకప్పు బెల్లానికి పైన 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని కలుపుతున్నాను. అప్పుడు తీపి సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంక కొద్దిగా వేసుకోవచ్చు. పాలు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి, లేదా అప్పటికప్పుడు పాలు దొరకకపోయినా సరే పాలు లేకుండా ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ ఇది. ముందు మనం తీసుకున్న పావు కప్పు నేతిలో జీడిపప్పులు, కిస్మిస్లు వేయించడానికి కొంత వాడాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యి అంతటిని దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు బెల్లం, నెయ్యి కలిపాక ఈ మొత్తం అంతటిని మనం లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. అప్పుడు మొత్తం అన్ని టేస్ట్లు కలిసి చాలా మంచి టేస్ట్ తయారవుతుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. కొద్దిసేపు ఉడికిన తర్వాత దీనిలో యాలక పొడి వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది, చూసారు కదా. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుందన్నమాట. చక్కెర పొంగల్లో కొందరు పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు. ఒకవేళ మీరు పచ్చకర్పూరం వేయదలుచుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయండి, చాలా కొద్దిగా. శ్రావణ మాసం కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి ఇది ఒక మంచి రెసిపీ. ఎప్పుడు చేసేలాగా బియ్యంతో కాకుండా మిల్లెట్స్తో చేసి ఈసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి సుమా. నా వీడియో చూసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.